మారని కేసీఆర్ అని ఒక కథనం చూస్తున్నాం, ప్రత్యేక కథనం మనం ఇవాళ. నిజంగానే ఆ కేసీఆర్ మారలేదు, ఆ తీరు మారలేదు. అధికారంలో ఉంటేనే, పవర్లో ఉంటేనే పనిచేస్తా అంటుండు కేసీఆర్. నిజంగా ఎంత దుర్మార్గం అనంటే, ఇగో మారని కేసీఆర్ ఓడగొట్టారని ప్రజలపైనే నిందలట. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు, పిలిస్తే నేనేలా రావాలి? కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎలా? తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి. ప్రజలు ఏమనుకున్నారో ఏందో, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, అది వాళ్ళ ఇష్టం, కానీ దాని ఫలితం లోకం చూస్తుంది. ఈ 4 లైన్లల్లో కేసీఆర్ యొక్క బుద్ధి మనకు కనబడుతుంది క్లియర్గా. ఇంత దారుణమా? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఒక నాయకుడు ప్రజల్ని వీళ్ళు మోసగాలను లేకపోతే మోసపోయారనో వాళ్ళకి తెలియలేదనో చెప్తాడు, వాళ్ళకి ఆలోచన జ్ఞానం లేదని చెప్తావు. ఇకనైనా తెలివిగా ఆలోచించాలట. అంటే ఇంతకుముందు తెలివిగా ఆలోచించలేదా తెలంగాణ జనం? కత్తి వణికించి యుద్ధం అని చేయమంటే ప్రతిపక్ష పాత్ర పోషించావా? పవర్ ఉంటే నేను ప్రజల కోసం పనిచేస్తావా? ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం నిలబడవా? కత్తి వణికి యుద్ధం సారు, నువ్వు ముఖ్యమంత్రిగా లేవు కావచ్చు అంతే, నీ పార్టీ అధికారం లేదు కావచ్చు. గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనైనా గెలిచావు కదా, కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగిన ముఖం అని ఉందా అనేది? మరి అసెంబ్లీలో మాట్లాడిన ముఖం ఉందా అనేది ఏమన్నా? ఇంత ఘోరమా? అది వాళ్ళ ఇష్టం, కానీ దాని ఫలితం చూస్తురు అని అంటున్నట. ఇంత భోజనం అయితే తిన్నారు, నిన్న అడిగిపోయి చాలా మంది ఎగేసుకొని అయితే అడిగిపోయారు. వారి గురించి తానెందుకు ఆలోచించాలనే వైఖరి, ప్రజా తీర్పును తప్పుపట్టేలా వ్యాఖ్యలు, జనాలకే తన అవసరం ఉన్నదనే తీరులో కామెంట్స్. 2018, 2023 ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు. ఓటమి కారణాలు గుర్తించని గులాబీ బాస్, ఆయన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్పై అటు బీఆర్ఎస్లోనూ ఇటు ప్రజలు, రాజకీయ వర్గాల్లోనూ విమర్శలకు తావిస్తున్నాయి. తమను ఓడగొట్టి ప్రజలు తప్పు చేశారని, ప్రస్తుతం ఫలితం చూస్తున్నారనే తీరులో ఆయన కామెంట్స్ ఉండటం పట్ల సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమం. వారిచ్చే తీర్పునకు అనుగుణంగా సమీక్షించుకొని తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలి. వారి తీర్పు గౌరవించాలి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రజలను, రాజకీయ వర్గాలను, విశ్లేషకులను విస్మయానికి గురిచేశాయి. ఒకవేళ గెలిస్తే అది తమ వల్ల సాధ్యమైందని, ఓడితే మాత్రం తప్పు ప్రజలేదనే తీరులో ఆయన వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తమను గెలిపిస్తేనే ప్రజలు సరైన వారిని ఎన్నుకున్నారని, ఓడిపోతే అది ప్రజలను తప్పు చేశారనే కామెంట్స్ పలు సమావేశాల్లో కేసీఆర్ చేస్తూనే ఉన్నారు. ప్రజల తరపున నేను ఎందుకు మాట్లాడాలి అంటుండు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక అసహనానికి గురైన కేసీఆర్ ప్రజలపై నిందలు వేస్తున్నారు. పార్టీ నేతలను ఫామ్ హౌస్కు పిలిపించుకొని మాట్లాడే క్రమంలో తమకు అధికారం ఇవ్వని ప్రజల గురించి తాను ఎందుకు మాట్లాడతానని, సమస్యలుంటే అధికారం వచ్చిన వాళ్ళనే అడుక్కోవాలని కామెంట్ చేశారు. ప్రతిపక్షంగా తమకు సంబంధం లేదని, కేవలం అధికారంలో ఉంటేనే ప్రజల గురించి మాట్లాడతామనే రీతిలో ఆయన కామెంట్స్ ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న నేతలైతే అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నందున అధికార పార్టీ నిర్ణయాలపై మాట్లాడదనే తీరును గులాబీ బాస్ కామెంట్స్ ఉంటున్నాయని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి కత్తిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా అంటుండు? నీకు కనీసం ఒక నియోజకవర్గంలో కత్తి తిప్పే అవకాశం అని వచ్చింది కదా, ఆననే తిప్పచ్చు కదా. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రెండు రోజుల క్రితం పార్టీ పెద్దపల్లి జిల్లా నాయకులతో గులాబీ బాస్ సమావేశమయ్యారు. ఇందులోనూ ప్రజల తీరును తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే నన్ను రమ్మంటున్నారని, అంతేనా? కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, రావే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు కదా, నేను ఎక్కడికి రావాలి? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరి ఏమంటే ఎట్లా అవుతుంది అంటూ మరోసారి ప్రజా తీర్పును తప్పట్టేలా కామెంట్ చేశారు. తెలంగాణకు ఎప్పుడు ఇక ఇదేలోలా ప్రశాంతంగా బతుకొద్దా? తెలంగాణ సమాజం ఇంకనైనా తెలివిగా ఆలోచించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా తప్పు పడుతున్నారు. ఉద్దండులకు సైతం తప్పని కూడా. వాస్తవానికి పెద్ద ఉద్దండులే ఓడిపోయారు. నువ్వెంత ఓడిపోయినంత మాత్రాన ప్రజలు తెలివిగా ఆలోచించాలి, ఫలితం అనుభవిస్తురు. ఇదే నువ్వు చేసే వ్యాఖ్యలు. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు బీఆర్ఎస్ అధికారంలో లేదు, అయినా తెలంగాణ వాదం ఓడిపోయినట్టుగా ప్రజలు ఏనాడు భావించలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్కు 2 సార్లు అధికారం కట్టబెట్టారు. చాలా సందర్భాల్లో రాజకీయ ఉద్దండులను, చరిష్మా ఉన్న నేతలు సైతం ఓటమి తప్పలేదు. కానీ ఆ నేతలు ఎవరు ప్రజల తీర్పును తప్పుపడుతూ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉంటే స్పందించబోమనే రీతిలో మాట్లాడలేదు. కానీ కేసీఆర్ తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉందనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు తాము తప్పుడు తీర్పును ఇచ్చామా అంటూ సీరియస్ అవుతున్నారు. ఓడగొడితే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి గతంలో చెప్పినట్టుగానే రెస్ట్ తీసుకుంటారు మంచిగా. గతంలోనూ కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో
ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపై 2018 ఎన్నికల ప్రచారంలో ఖానాపూర్లో 2023 ఎన్నికల అచ్చంపేట సభల్లో మీరు ఓట్లు వేస్తే ప్రజాసేవ చేస్తా లేకుంటే ఫామ్ హౌస్లో పండుకుంటా అంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు. ప్రజా తీర్పును గౌరవించి పొరపాట్లు లోటుపాట్లను గుర్తించాల్సిన గులాబీ బాస్ ఇంకా ప్రజల్ని తప్పుపడుతూ కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. నువ్వు వండు, ఫామ్ హౌస్లోనే వండుకో, ఆ గజ్వేల్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయి. ఇప్పటికి 57 లక్షలు పైచులు, ప్రతి నెల 4 లక్షల రూపాయలు పుణ్యానికి కుసున్న కాడ జీతం తీసుకుంటున్నావు కేసీఆర్. రాజీనామా చేయి. నియోజకవర్గంలో పర్యటన ఉండేదా, నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడవా? ఇకెందుకు మరి? కనీసం ఆపాదనకు కూడా రాజీనామా చేయి. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని ఏమంటే చేస్తానా అంటే ఆ ఉన్న చిన్నకత్తి కూడా విడిచిపెట్టు. ఏం ప్రయోజనం లేదు. నీకు గజ్వేల్ నువ్వు ఎమ్మెల్యే ఉరగబెడుతుంది ఏం లేదు. ఏమైనా సమస్య తేడు పోవాలని